తగ్గ సమయంలో ఫోన్ చేయాలని తోచలేదండి. కంగారులో అలా వచ్చేసానంతే. ఇందులో ప్లాన్ ఏముందండి? ఉంది. ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే నువ్విదంతా చేశావు. నిన్ను దూరం పెట్టిన నన్ను దగ్గర చేసుకోవడానికి, నా కోపం పోగొట్టి నా మనసు నీ వైపు మళ్లించడానికి నువ్వే డ్రామా ఆడావు. బ్యాగ్ సర్దినట్టుగా నాటకమాడి ఆ కవర్ నువ్వే పక్కన పెట్టి తెలివిగా తెచ్చిచ్చావు. ఏమండి, నా మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. చేసిన తప్పు చేసి ఒట్టేయడానికి కూడా వెనకాడని నిన్ను చూస్తుంటే కంపరంగా ఉంది. ఎదుటి వాళ్లలో మంచితనం మాత్రమే చూడాలని మా అమ్మ నాకు నేర్పించింది. నేనలాగే పెరిగాను. స్వలాభం కోసం, స్వార్థం కోసం కపట ప్రేమలు చూపించే వాళ్ళు కూడా ఉంటారని తెలియక అందరినీ నమ్మాను, ముఖ్యంగా నిన్ను. నమ్మకం అనే దానికే నా దృష్టిలో అర్థం లేకుండా పోయింది. ఎందుకు రాధిక నన్ను పదే పదే మోసం చేస్తున్నావు? ఎందుకు తప్పు మీద తప్పు చేస్తూ నన్ను బాధ పెడుతున్నావు? దేవుడు, నాకెందుకింత శిక్ష వేస్తున్నావు? అదృష్టం వరించే లోపే దురదృష్టం కాటేస్తుంది. నా ప్రేమను దూరం చేశావు. మా నాన్నని నాకు లేకుండా చేశావు. ఇప్పుడు ఆయనే నా సర్వస్వమని బ్రతుకుతున్న నా భర్తకి నా మీద చెడు అభిప్రాయం కలిగేలా చేశావు. ఎందుకు ఎందుకు నా మనసుని ఇలా వేధిస్తున్నావు స్వామి? నువ్వెన్నైనా చెప్పవే, నీతో నేను కాపురం చేయలేను. నీకు విడాకులు ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళిపో. ఏమండి ఏమండి, ప్లీజ్ అండి, నేనే తప్పు చేయలేదండి. మిమ్మల్ని వదిలి నేను ఉండలేనండి, అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకునేది? నువ్వు తప్పు చేయలేదా? లేదండి, నేనే తప్పు చేయలేదండి. నేను నిన్ను నమ్మలేను, వెళ్ళిపోవే. ఏమండి ఏమండి, ప్లీజ్ అండి, నేనే తప్పు చేయలేదండి. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ.
ఏమైంది? నా భార్య పెళ్లికి ముందు ఎవరన్నా ప్రేమించాను సార్. ఇలాంటి దాంతో కాపురం ఎలా చేయాలి? చూడండి అన్న, పెళ్లికి ముందు నేను ప్రేమించిన వాటి నిజమే, కానీ ఏ తప్పు చేయలేదు. వాడు ఎదవని వదిలేశాను. పెళ్లికి ముందే నా ప్రేమ గురించి ఈయనకి చెప్పి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు తప్పని నన్ను వదిలేస్తానంటున్నాడు. చూడు మిస్టర్, పెళ్లికి ముందు తన ప్రేమ గురించి నీకు చెప్పిందా? చెప్పిందండి. తను నిజాయితీగా చెప్పింది అంటేనే స్వచ్ఛమైన మనసని అర్థం. నువ్వు చాలా అదృష్టవంతుడివి. కొంతమందికి నిజాయితీ కరువైన భార్యలు దొరికే దురదృష్టవంతులు కూడా ఉంటారు. నన్నెందుకు దురదృష్టవంతురాల్ని చేస్తున్నావు భగవంతుడా? అసలు ఆ కవర్ ఎందుకు కింద పడిందో నాకు తెలియని కూడా తెలియదు. కానీ నా భర్తతో నేను నింద మోస్తున్నాను. అప్పుడే ఏమైందే? నువ్వింకా నిందలు మోసి ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేలా చేస్తాం. చూడు, పెళ్లికి ముందు ప్రేమ గురించి తెలిసే నువ్వు తాళి కట్టినప్పుడు ఇప్పుడు వదిలేస్తాను అనడం న్యాయం కాదు. ఇంత నిజాయితీ కల అమ్మాయిని ఎప్పుడు దూరం చేసుకోకు. లోపలికి తీసుకెళ్ళు. సరే సార్. చాలా థ్యాంక్స్ అన్నా. ఇట్స్ ఓకే. ఏంటమ్మా దేవుడి ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఏమైంది? ఏం కాలేదు పిన్ని. నువ్వు మా పెద్ద కూతురు లాంటిదాను అమ్మా. ఏదైనా ఉంటే మాతో చెప్పు, మేము కైలాష్తో మాట్లాడతాం. చూడండి, నా గురించి మీ ఆలోచన మానుకొని మల్లీశ్వరి పెళ్లి గురించి ఆలోచించండి. తనకి ఈడు పెరుగుతుంది. అది వదిలేసి మీరు ఇలాంటి వాటి మీద ధ్యాస పెడితే ఆడపిల్ల మోడులా మిగిలిపోవాల్సి వస్తుంది. ఏంటమ్మా దీనికి అంత పొగరు? ఎలా మాట్లాడుతుందో చూసావా? త్వరలోనే దీని పొగరు అణిచేద్దామే. నువ్వు ప్రశాంతంగా ఉండవే. ప్రియా, ప్రియా. ఏమిట్రా, ఇంకా ప్రియా రాలేదుగా? ఇంకా రాలేదా? 5 వరకే కదా జాబు. చీకటి కూడా పడింది, ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? కనీసం ఫోన్ అయినా చేశారా? ఇందాకే చేశానన్నయ్య, వస్తున్నాను అని చెప్పింది. ఇంత లేట్ అయిపోయింది. ప్రియా వచ్చినట్టుందిరా.
ఏంటి ఇంత ఆలస్యం? ఈరోజు కొంచెం పని ఎక్కువగా ఉంది శ్రీవారు. మొక్కలు కొనటానికి వస్తూనే ఉన్నారు. వస్తే మాత్రం ఆ మతిమరుపు వాడుకో, ఆ ఓనర్కో చెప్పి వచ్చేయాలి గాని ఇంతసేపు అక్కడే ఉంటావా? ఇప్పుడు ఏమైంది శ్రీవారు? ఎందుకంత సీరియస్ అవుతున్నారు? లేట్ చేసింది కాక ఎందుకు సీరియస్ అవుతున్నావని నన్నే అడుగుతున్నావా? ఎందుకు వాడెవడు? వాడెందుకు నీ బైక్ పైన వచ్చాడు? పొద్దున బాల్ కోసం వచ్చాడే పక్కింటి కుర్రోడు, అతనే ఈ అబ్బాయి. వాడెందుకు ఎక్కాడు నీ బైక్? వస్తుంటే దారిలో లిఫ్ట్ అడిగాడు. సరే పక్కింట్లోనే ఉంటాడు కదా అని తీసుకొచ్చాను. పక్కింట్లో ఉంటే మాత్రం అలా బైక్ ఎక్కించుకొని రావాలా? చీకటి పడ్డాక జాగ్రత్తగా ఉండాలన్న జ్ఞానం లేదా? ఏమైంది శ్రీవారు? మీరు చిన్న విషయానికి ఎందుకు అంత కోపడుతున్నారు? ఏమిట్రా గొడవ? చూడు బామ్మ, శ్రీవారు నా మీద అనవసరంగా అరుస్తున్నారు. నేను అలిగాను, బొంగమూతి కూడా పెట్టుకున్నాను. చేసిందంతా చేసి మళ్ళీ అలకేంటి? ఒరే, ఆ అమ్మాయి అలసిపోయి ఇంటికొస్తే దగ్గరికి తీసుకోకుండా ఇలా బయటే నిలబెట్టి ఏమిట్రా నీ సోదా? అమ్మా ప్రియా, పదమ్మా, ఫ్రెష్ అవుదు గాని పద. ప్రియా ఎందుకు నా ప్రాబ్లం అర్థం చేసుకోదు? ఈయనేంటి ఇంకా ఇంటికి రాలేదు? ఉన్నట్టుండి నా మీద ప్రేమ చూపించారు, మళ్ళీ సడన్గా కోపం పెంచుకున్నారు. ఈ అపార్థాలు ఎప్పుడు తొలగిపోతాయో? మేమిద్దరం ఎప్పుడు కలిసి ఉంటాము? ఏమండి, వచ్చేసారా? నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. కాఫీ టీ ఏమైనా తీసుకురమ్మంటారా, లేకపోతే డైరెక్ట్గా భోంచేస్తారా? ఏమండి, ప్లీజ్ అండి, మాట్లాడండి. నిజంగా చెప్తున్నానండి, ఆ కవర్ ఎలా బయటపడిందో నాకు తెలియదు. నేను ఎలాంటి డ్రామా ఆడలేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నాకు అసలే తలనొప్పిగా ఉంది, విసిటించకుండా పక్కకు జరగ. తలనొప్పిగా ఉందా? బామేమైనా రాయమంటారా, లేకపోతే టాబ్లెట్ తెచ్చుమంటారా? అసలు తలనొప్పే నీ వల్ల, అది మందులోకి తగ్గేది కాదు. తప్పుకో. ఓయ్, నువ్వెందుకు నా వెనక తిరుగుతున్నావు? మీరెందుకు తిరుగుతున్నారు? నా ఇష్టం. మీ ఇష్టమే నా ఇష్టం. అవును శ్రీవారు, మీరెందుకు భోజనం కూడా సరిగా చేయలేదు? తినాలనిపించలేదు. పోనీ మజ్జిగ తీసుకురానా? వద్దు. ఎందుకు? మీరెందుకు అదోలా ఉన్నారు? ఏదైనా ప్రాబ్లమా? అవును, ప్రాబ్లం ఏం లేదు, కానీ నేను ఒకటి చెప్తాను, అది నువ్వు చేయాలి.
మీరు అడగడము నేను చేయకపోవడమునా? ఏం చేయాలో చెప్పండి శ్రీవారు. రేపటి నుంచి నువ్వు ఇంట్లోనే ఉండాలి, జాబ్ మానేయాలి. ఏదేంటి సడన్ గా? అదంతే. నీకేమైనా కావాలంటే చెప్పు, నేను చేస్తాను. బోర్ కొడితే చెప్పు, బయటికి తీసుకెళ్తాను. ఏదైనా కొనుక్కుంటానంటే చెప్పు, డబ్బులు ఇస్తాను. నర్సరీలో మొక్కల దగ్గరుంటే నాకు బాగుంటుంది. నేను జాబ్కి వెళ్తాను. వద్దన్నానా? అయితే మీరు కూడా హాస్పిటల్ కొనటం మానేయండి. ఓయ్, నేను మెడిసిన్ చదివింది ఇంట్లో ఉండడానికా? కుదరదు. నేను కూడా నర్సరీకి వెళ్లకుండా ఉండటం కుదరదు. వద్దని చెప్తే అర్థం కాదా? ఏంటి శ్రీవారు, నేను జాబ్ చేస్తానంటే మీరేంటి? నువ్వెలా వెళ్తావో నేను చూస్తాను. నన్ను ఎలా వెళ్ళనివ్వరు, నేను చూస్తాను. నేను వద్దన్నా నువ్వు నర్సరీకి వెళ్తున్నావు కదా, చెప్తాను నీ పని. అన్నయ్య ఏంటి వదిన బండిలో గాలి తీస్తున్నాడు? ఈ విషయం వెంటనే అమ్మమ్మకు చెప్పాలి. ఏమిటి ఇది? ప్రియా బండ్లో గాలి తీసేస్తున్నాడేమిటే? ఏమో అమ్మమ్మ. ఇప్పుడు నువ్వు నర్సరీకి ఎలా వెళ్తావో నేను చూస్తాను. బామ్మ వెళ్ళొస్తాను. సరేమ్మా. బాయ్ నేహా. బాయ్ వదినా. బాయ్. టైర్లో గాలిపోయిందేంటి? ఎవరైనా తీసేశారేమో వదినా. ఎవరో ఎందుకు తీస్తారు? పంచర్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా నర్సరీకి వెళ్ళాలి? దానికి అంత బాధపడతావు ఎందుకమ్మా? అమ్మరు దింపుతాళ్లే, ఉన్నాడుగా. నేనా? ఈ తింగరదాన్ని నర్సరీకి వెళ్లకుండా ఆపాలని టైర్లో గాలి తీసేస్తే అమ్మమ్మ నన్ను ఇరికించేస్తుందేంటి? ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఏంటి అలా నిలబడ్డారు? పదండి, డ్రాప్ చేతురు గాని. ఆహా, ఓ కీ రూమ్ లో ఉంది. నేను వెళ్ళి తీసుకొస్తాను శ్రీవారు. నేహా పట్టుకో. ఒరే మనవడా, ఇప్పుడు అర్థమైందిరా. నువ్వు టైర్లో గాలి తీస్తుంటే ఎందుకో అప్పుడు తెలియలేదు గాని ఇప్పుడు అర్థమైందిలే. ఏం అర్థమైంది? ఏదో సరదా కోసం గొడవ పడతావు గాని నీకు ప్రియా అంటే వల్ల మాలిన ప్రేమ. నువ్వే నీ భార్యని వెంట తీసుకెళ్లాలని అలా గాలి తీసేశావు, అవునా?